ప్రసాద్ గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మాట్లాడింది ఎల్లో మీడియాలో వచ్చిన 2 లైన్స్ చదువుతా. ఫేకుల పని పడతాం, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం, ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు, డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం, అన్నదాతలు జగన్ ట్రాప్లో పడద్దు. చంద్రబాబు నాయుడు గారి మాటలు. వాళ్ళు ఇంతంత పెద్ద తాటికాయంత అక్షరాలతో రాశారు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు వచ్చి మేము ఫెయిల్ అయ్యామని చెప్తున్నారు. దూషించిందేమో వైసీపీని, రైతుల్ని. ఇప్పుడు ఆయనే వచ్చి స్వయంగా మా వ్యవస్థే ఫెయిల్ అయిపోయింది, మీరందరూ ఫెయిల్ అయ్యారు, యూరియా సరఫరా చేయలేకపోయారు అంటున్నారు. పైగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫోటోలు, నా వెనకున్నారు కదా, ఇక్కడ చూపించండి ఫుల్ స్క్రీన్. వీళ్ళందరూ లేదా నా వెనక ఇక్కడ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఫెయిల్ అని అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు విష్ణు గారికి, మల్లేశ్వరంకి, మీకు కూడా నమస్తే సార్. సార్ ఒక విషయం నేను చెప్తాను, మీరు ఏదైనా చెప్పండి కానీ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎక్స్క్యూజ్ ఇవ్వండి. ఎందుకంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ వాళ్ళిద్దరూ లేరు. ఈ రోజు కాసేపు వచ్చి వెళ్ళారట, ఇవాళ వచ్చారు, నిన్నైతే లేరు. అట్లా వచ్చి నిన్న లేరు. కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందానికి ఆయన పేరు ప్రస్తావించలేదు కానీ మీరు అడుగుతారేమో. జనవరి నుంచి ఆగస్టు వరకు సార్ ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది అధికారికంగా రికార్డుల ప్రకారం జ్వరం బారిన పడ్డారు. ఇందులో పారిశుద్ధ్య లోపం, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో పారిశుద్ధ్య ప్రాంతం, పారిశుద్ధ్యం లేక ఈ రోగాల బారిన పడ్డారని ఈనాడులో, నేనేం మళ్ళీ వేరే పేపర్ల గురించి కూడా నేను ప్రస్తావించట్లేదు, ఈనాడు దినపత్రిక రాసింది. మరి ఫెయిల్యూర్ కాదా అది? మీరు 30 లక్షల మంది ఏంటి సార్ జ్వరాల బారిన పడేది? మీరు ఆ పచ్చల్లో స్మరించిపోతే మీకు అవదు. కానీ ఒక విషయం నేను చెప్పగలుగుతాను, ఈ ప్రభుత్వం అంటే 3 మాటల్లో చెప్పొచ్చు. యూరియా, డయేరియా అండ్ వెకటకవి తెనాలి రామకృష్ణుడు. ఇంతకు మించి ఇంకేమి పెద్ద ఎలాబరేషన్, ఎక్స్పాన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు వెకటకవి తెనాలి రామకృష్ణుడు అంటే మా అనితమ్మ గారు. సబు సందర్భం లేకపోయినా ప్రతిదానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవన్నీ కొత్తగా నేర్చుకున్నట్టుకున్నారు. టీచర్ అమ్మ గారు కాబట్టి ప్రజలకు బోధిద్దామన్న కాన్సెప్ట్లో ప్రతిదాన్ని ఎటకారం చేస్తూ అసలు విషయాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది అన్న దగ్గర, మీరు అన్నట్టు 30 లక్షల పై చిలుక అన్న దగ్గర ఈ వానాకాలం ప్రికాషనరీ ఫ్రంట్లో డయేరియా అనే దాని గురించి పూర్తి అవగాహన ఉన్న ఎవరైనా సరే కాలువల్లో బ్లీచింగ్ వేయడం, దోమలు నివారించడానికి, దోమల మీద యుద్ధాలు వాళ్ళక్కడ చేయక్కర్లేదు. నారాయణ గారు ఫోటో ఖచ్చితంగా నారాయణ పెట్టాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం, ఈ దౌర్భాగ్య స్థితి కర్త కర్మక్రియతనే. ఈ దిక్కుమాల వ్యాపార ధోరణిలో ఏదైతే ప్రభుత్వం నడిపిస్తారో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పెట్టించినట్టే లెక్క. తలక తోకలేని ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొచ్చి ఆ ధర్మవరం ప్రజలను అనాలి. ఒకే ఒక్క మరణం అని చెప్పాడు. ఎంతమంది చచ్చిపోయారు సార్ తొరగపాలెంలో? దగ్గర 29 మంది. ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతంలో డయేరియా బాధితులు హాస్పిటల్ 600 పైచిలుక నిండిపోయి ఉన్నారు. 600 పైచిలుక. ఎస్. ఈ రోజుకి కూడా బాధ్యతారహిత్యంగా ఉండి ఆ వ్యవసాయ శాఖ మాత్రం పంతిపోయినాలకు వస్తారా? ఆ పోలీసు వాళ్ళని బూతులతో తిట్టడం, రైతులు మనకన్నం పెట్టే వాళ్ళు కూడా పంతిపోయినారట. వాళ్ళు అన్నం పెడితేనే మనం తింటున్నారా బాబు రైతులు? ఇది కూడా తెలియని వాళ్ళు. ఇంకా మిగిలిన రెవెన్యూ శాఖ మంత్రి మా విష్ణు గారు బాగా చెప్పారు. తిరుపతి తీర్థయాత్రలా లేకపోతే ఇంకే యాత్రలో నాకైతే తెలీదు. అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్మెంట్లు ఇవన్నీ చూస్తున్న దగ్గర నేను కదా తపేలా పేపర్లోనే రాశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రెవెన్యూ శాఖ ఫెయిల్ అని. ఈరోజు చెప్పారు. అదే కాదండి, నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే ఆర్బీకే వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ విలేజ్ క్లినిక్లు వాటిని ఎప్పుడైతే మొట్టు పెడదాం అన్న దాంట్లో వీళ్ళకి మొట్టుకేలు పడుతున్నాయి. రెవెన్యూ శాఖలో దగ్గర 600 పైచిలుక సేవల్ని ఈ సచివాలయ వ్యవస్థ త్రూగా ప్రజలకి చేరువ చేసే దగ్గర ఆయనే చెప్పాడు more than 12% ఆఫీస్కి రప్పించుకుంటున్నారని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. ప్రజలకి నాడు సింగిల్ విండో పథకం, తర్వాత మీ సేవ పథకం, కిరణ్ కుమార్ రెడ్డి గారు 22-23 తర్వాత ఈ రోజు వచ్చిన సచివాలయ వ్యవస్థలుగా ప్రజలకి రెవెన్యూకి సంబంధించిన ప్రతి అంశం డోర్ స్టెప్ దగ్గర సర్వీసెస్ ఉన్న దగ్గర ఏ మొహాలు పెట్టుకుని వీళ్ళు ఆఫీసుకి పిలిపిస్తున్నారో సార్ చూడండి. అది ఖచ్చితంగా మిఠా వ్యాపారమే. రైట్. ఇక లోకేష్ గారి గురించి కూడా సార్ టైం ఎందుకు పెట్టామనేది చెప్పాలి కదా సార్. అది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం చెప్పాలి కదా. మనం తల్లికి వందనం ఇచ్చినప్పటికీ ఎందుకు వెనుకబడ్డామో తెలియడం లేదు. అధికారులు డబ్బులిచ్చి కూర్చోవడం కాదు, ఏం జరుగుతుందో చూడాలి. పాఠశాల విద్యలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 10 ఇంటర్ ఫలితాల్లో కూడా వెనకబడ్డాం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన మాట సార్. నేను అదే చెప్తున్నాను. దానికి ఉటంకించి 95 లక్షల మంది పిల్లలు ప్రత్యక్షంగా చదువుకుంటుందేరా 13,500 కోట్లు అవసరమైతే 8,000 కోట్లు మాత్రం బడ్జెట్ అలొకేషన్స్ చేస్తే ఏ పిల్లలకి ఇచ్చారో సార్ చెప్పమనండి. ఇదొక ఎత్తి అయితే నాడు నేడు స్కూల్ పరివర్తనలో బడ్జెట్ అలొకేషన్ ఈ 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మొన్న పెట్టిన మార్చి బడ్జెట్లో దిక్కుదివన లేకపోతే నాడు నేడు స్కూల్లో మిగిలిన 45 లక్షల పైసలకు ఉన్న 45,000 పైసలకు స్కూల్లో ఉన్న దగ్గర వీళ్ళ పరివర్తనలు చూస్తే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చెప్తున్నాడండి? హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్కి ఇండెంట్ పెట్టకుండా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే గత ప్రభుత్వంలో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆలగడ్డ, ఏలూరు ఈ ప్రాంతాల్లో
కంపెనీలు ప్రోత్సహించి హాస్పిటల్లో మెడికల్ ఎక్విప్మెంట్కి సిఎస్ఆర్ యాక్టివిటీకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పరంగా మీరు చేస్తుంటే సిఎస్ఆర్ యాక్టివిటీ గత ప్రభుత్వంలో బైజూస్ ప్రోడక్ట్ ఎలా ఇచ్చారండి? సిఎస్ఆర్ యాక్టివిటీ పరంగా ఇచ్చారు. రాష్ట్ర ఖజానా నుంచి ₹1 ఖర్చు పెట్టలే. అవి మనం చేస్తే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ లేవి చేయకుండా ఒళ్ళొంగకుండా కూర్చుని గోపెట్ల ఇవాళ కలెక్టర్ కాన్క్లేవ్కి ఏదో పేరెంట్కి వచ్చినట్టు వచ్చి వెళ్తే ఏ విధంగా ప్రక్షాళించబడతాయి? ఖచ్చితంగా నాడు నేడు స్కూల్ పరివర్తన ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. శాశ్వత పరిష్కారాలు అవి. శాశ్వత పరిష్కారాలు ఆర్బీకే సెంటర్ త్రూగా మార్కెట్ నిర్వహించి రైతు గిట్టుబాటు ధర ఇచ్చి పంటలకు ఇవ్వాల్సిన ఎరువులు ఇస్తూ గిట్టుబాటు ధరని ప్రభుత్వం తృణప్రాయంగా ఏమీ కాకుండా ఇచ్చిన ఉదంతాల్లో ఈ 16 నెలల ప్రభుత్వంలో ఏం చేస్తారో సార్ కనుక్కోమనండి. బాధ్యత రాహిత్యమైన వ్యవసాయ శాఖ మంత్రి, బాధ్యత రాహిత్యమైన హోంమంత్రి ఉండి ఎన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయండి ఇవాళ ప్రక్షాళించి మాట్లాడమనండి. కానీ ప్రతి దానికి వచ్చి అవహేళనకరంగా అవ్యాసం మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకో మాట్లాడుతుందా? మెడికల్ కాలేజ్ పైన ప్రెజెంటేషన్ ఆవిడకేంటి సంబంధం? కింద ఉన్నాడు కదా, మొన్న చెలరైపోయాడు కదా సభలో, ఏది పడితే అది మాట్లాడారు కదా సత్య గారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేరు. ఓ పక్కన పార్సారథి గారు చెప్పారు కదా 11 మెడికల్ కాలేజీలు, ఆల్మోస్ట్ 5 మెడికల్ కాలేజీలు ఆన్ గోయింగ్ విత్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్తోనే. ఇవేవీ లేకుండా అన్ని పునాదరాలు చూపిస్తారా? ఒకరేమో ఓసరట్టుకుని ఎలాడతారా? ఆఖరికి పులివెందుల కాలేజీలో అవమానం ఏమైనా అర్థం ఉందండి? పక్కన నర్సింగ్ కాలేజ్ ఎమ్మెల్సీ గారు కూడా వెళ్ళి చూపిస్తున్నారు. ఏంటి సార్ ఇదే ఎక్కడ దౌర్భాగ్యం అండి? నాకు అర్థం కాదు. 2021లో మొదలుపెట్టి 2023 కల్లా జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు కంప్లీట్ చేస్తే తర్వాత 2024కి ఇంకోటి ప్రారంభమైతే మిగిలినవి దాదాపు ఒక 5 నిర్మాణ దశలు పూర్తి చేసుకుని అడ్మిషన్స్కి రెడీగా ఉంటే సత్యకుమార్ గారు ఒక లెటర్ రాస్తారు. ఈ మిగిలినవి పూర్తి చేయడానికి 20 ఏళ్ళు పడుతుందంట ఆయనకి. అది విజన్ 2020 అంటే విజన్ ఇదేనా? విజన్ 20 ఏళ్ళు పడుతుందా? ఆ లెక్కన మీరు అమరావతి కట్టడానికి ఇంకెన్నేళ్ళు పడుతుంది సార్? మీకు మళ్ళీ చెప్తున్నాను, విజన్ 2020 అంటే జనరల్కి బాగా అర్థం చేసుకోండి. ఏంటి తెలుసా దాని అర్థం? అబ్దుల్ కలాం గారు లాగా చంద్రబాబు గారు కళ్ళకి అంటారు. మైక్రోసాఫ్ట్ టీ భోజనాలు పెడితే మైక్రోసాఫ్ట్ తెచ్చి పెడతాడు. ఈయన కృషి ఉండదు. మా అయితే రాళ్ళు ఉన్న కొండలు ఉన్న ఒక భూమి ఇస్తారు, ఆయన చదువు చేసుకుని ఆయన మైక్రోసాఫ్ట్ పెట్టాడు. ఐఎస్బీ వాళ్ళు కూడా టిఫిన్ కార్యక్రమాలు పెడితే ఐఎస్బీ పెట్టారు. అందులో వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏముంది అదర్ దాన్ ప్రొవైడింగ్ ఎ ల్యాండ్? మిగిలినవన్నీ ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో మొత్తం పరిసమాప్తమైంది. అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, ఇలాంటివన్నీ మీరు చూసుకోండి కావాలంటే. ఇదే విధంగా విజన్ 2020కి సారాంశం ఏంటంటే 2020లో ఏమొచ్చింది? కరోనా వచ్చి మనందరం పాడెక్కాం. ఇప్పుడు 2047 అంటే నెక్స్ట్ ఏమవుతుంది? అది ఆలోచించుకోమనండి. ఇవాళ మీకు విజనరీ అని చెప్పుకునే వ్యక్తి ఎగ్జిక్యూషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్పాన్ ఆఫ్ నో టైమ్ విత్ కరోనా పాండమిక్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఏ రైతు ఏడవని ఉదంతం చూసాం. 13,500 రూపాయలు ఏమీ కాకుండా 4 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోమనండి. 5 సంవత్సరాలు ఇల్లు వచ్చి ఎలా ఎగ్గొట్టారో చూసుకోమనండి. ఇది కాక మీకు ప్రక్షాళించవలసిందేరా సార్? మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతులు ఇవ్వడం కాదు సార్. ఒకటి రెవెన్యూ, ఒకటి అందులో ఇది మా అదృష్టానికి ఫైనాన్స్ ఆయన లేడు, ఎందుకంటే అప్పులు ఆయన బాగా తీసుకొస్తున్నాడు. 2,09,83 కోట్లు. హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, అగ్రికల్చర్ ఫెయిల్యూర్, పంచాయతీరాజ్ శాఖ ఫెయిల్యూర్ అని చెప్పారు. నెక్స్ట్ మీరు చెప్తుంది లోకేష్ గారు ఎడ్యుకేషన్ అండ్ ఐటీ ఫెయిల్యూర్ అని చెప్పారు. నారాయణ గారు అయితే ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఫెయిల్యూరే. సత్య గారు ఇంకా ఫెయిల్యూర్. అసలు ఈ రెవెన్యూ మినిస్టర్ కథలు అందరికీ తెలిసినవే. నాకు తెలిసి ఇంత ఫెయిల్యూర్ ఉంటే అలా ఒక పని చేస్తారా? పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చివ్వండి సార్. అవుట్ ఆఫ్ 10 ఇక్కడ ఉన్నటువంటి ఫోటోల్లో ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి? మీ అనుభవంతో చెప్పండి సార్. పోనీ ఓవరాల్ అవుట్ ఆఫ్ 10 గవర్నమెంట్ పాలనకి చెప్పండి. పోనీ ఇంతసేపు ఇంత మాట్లాడారు కదా, అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు చెప్పండి? అంటే నేను ఆ ఛానల్ చూస్తే ప్రభావితం అయితే 100కి 100 మార్కులు ఇస్తున్నాను. కానీ నేను ఆ ఛానల్ చూడను కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను సార్. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు ఆ సభలో, నిండు సభలో ప్రజల యొక్క కష్టాలని, ఇతిగతుల్ని ప్రభావితం అవుతుంది 4 చలోక్తులతో, 4 మంచి పద్యాలతో ప్రజల్ని పదవిన్యాసం చేసిన దాంతో సమానం ఇది. తర్వాత నాకు ఇవాళ ఒక మిత్రుడు చాలా బ్రహ్మాండం చెప్పాడు. సార్ మీరు మనం సాధారణంగా కొన్ని అంశాలు, తర్వాత ఏంటంటే మన పుట్టుకలు, మన ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. అవును. ఇప్పుడు మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క పుట్టుక ఉంటుంది. ఇప్పుడు ఒక తరం పుట్టుక, తర్వాత పాండవులు, దుర్యోధనులు వీళ్ళందరూ అట మన ఆంధ్రుల కింద గర్వంగా చెప్పుకోవచ్చట. సో అట్లాంటి దీంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రస్థానంలో పోస్తూ కర్ణుడట పవన్ కళ్యాణ్. ఎందుకంటే సొంతంగా ఇప్పుడు యుద్ధం చేయలేదట కర్ణుడు. అలాగే దుర్యోధనుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే క్రెడిట్ అంతా ఆయనే తీసుకుంటారు. అభిమన్యుడు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే స్వార్థం, నేను నా వల్ల వాళ్ళు బతికి తెచ్చాలనుకుని నిత్యం ఆలోచించుకునే మనస్తత్వం ఉన్నోడట అభిమన్యుడు మనస్తత్వం. అలాగా ఎవరెవరికి ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూసుకోమన్నాడు సార్ ఆ క్యాబినెట్లో. అంచేత మనం వాళ్ళకి ఏ గ్రేడింగ్ లెవెల్ చేయవచ్చు. అందులో పెద్దలు మల్లాది విష్ణు గారు ఉన్నారు, వాటి మీద పూర్తి అవగాహన కూడా ఉంది.